ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం ప్రభువులో ఆనందిస్తూ ఉన్నటువంటి కుటుంబం, ప్రభు చేత నిర్మించబడి మరి అల్లూరు ప్రాంతంలో ప్రభువుకి సాక్షులుగా ఉండడానికి ప్రభు చూపిన మహాకృప కొరకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు ఈ 2025 సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబంలో ఒకవేళ ఆటంకంగా, అడ్డుగా, ఇబ్బందికరంగా ఎలాంటి పరిస్థితులు ఒకవేళ కుటుంబాన్ని ఏలుచు ఉన్నప్పటికీ కూడా దేవుడు 2026 సంవత్సరాన్ని నవనూతనమైన ఆశీర్వాదాలతో ఆయన నింపి సహాయము చెయ్యును గాక, ఆయన కృప దయచేయును గాక, ఆయన బలపరుచును గాక. ఒక మాట చదువుకుందాం. ఆ కీర్తన గ్రంథంలో నుంచి కీర్తన ఇది 3వ కీర్తన 5వ వచనం నేను చదువుతాను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడెముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పొల్లు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూస్తే ప్రభు దావీదు అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండిత నా మీదకి వచ్చినా మోహరించినను నేను భయపడను అన్నాడు. పండుకుంటాడంట, నిద్రపోతాడంట, మళ్ళా లేస్తాడంట. అంటే మనం కొద్దిగా ఆలోచిస్తా, చాలాసార్లు మనకు నిద్ర పట్టిన రోజులు ఉంటాయి. మనకున్న శ్రమలను బట్టి, శోధనలు బట్టి, ఇబ్బందులు బట్టి, మనకున్న అనేక రకాల పరిస్థితులను బట్టి నిద్ర పట్టిన రోజులు మనకు ఉంటాయి. కానీ దావీదు అంటాడు, యెహోవాయే నాకు ఆధారం కనుక నేను పడుకుంటాను, నిద్రపోతాను, మళ్ళా లేస్తాను. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట. చాలాసార్లు మనం నిద్ర పట్టదు, ఏం చేయాలి, రేపు ఎట్ చేయాలి. ఒకవేళ భయంకరమైన శ్రమ మనకు ఉందనుకోండి, ఆర్థిక ఇబ్బంది మనకు ఉందనుకోండి, లేదంటే రకరకాల అనారోగ్య పరిస్థితులు మనకు ఉన్నాయనుకోండి, రాత్రి నిద్ర పట్టదు మనకు. కానీ దావీదు అంటాడు, నాకేం భయం లేదు, యెహోవాయే నాకు ఆధారం కాబట్టి నేను పడుకుంటా, నిద్రపోతా, లేస్తాను అన్నాడు. కాబట్టి దేవుని ఆధారంగా చేసుకున్న వారు ఆయన ప్రశాంతతను కలుగజేసి ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. అదిని బట్టి ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈ కుటుంబంలో మీ నూతన కార్యాలు జరిగించండి. ఆనందాన్ని సిస్టర్ని ప్రభువా, వారికి ఇచ్చిన బిడ్డలపైన మీ హస్తం ఉంచండి ప్రభువా. నూతనమైన కృప చేత నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక. కనిపించి కనిపించుకుని పని చేస్తున్న దురాత్మ, అంధకార శక్తుల అధికారం యేసయ్యా మీ నామములో తొలగించండి. మీ కృపలో భద్రపరిచి రాబోతున్న దినాలు ఆశీర్వాదకరముగా నీ బిడ్డలకు మార్చి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాబోవు యుగము